10వ తరగతి పిల్లలు ఎలా చదవాలి అనే విషయంలో మీకు సులభంగా అర్థమయ్యేలా తెలుగులో చెప్పుతున్నాను. 1. టెక్స్ట్ బుక్ టైం టేబుల్ పెట్టుకోవాలి. ప్రతిరోజు ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలో ప్లాన్ చేసుకోవాలి. ఉదయం 1-2 గంటలు కఠినమైన సబ్జెక్ట్స్ గణితం, శాస్త్రం చదవాలి. 2. సెట్ స్మాల్ గోల్స్ చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువ చాప్టర్స్ చదవకుండా రోజుకు 2-3 టాపిక్స్ నేర్చుకోవాలి. 3. ప్రిపేర్ నోట్స్ రాయాలి. చదివినప్పుడు ముఖ్యమైన పాయింట్స్ నోట్స్లో రాయాలి. పరీక్ష ముందు ఈ నోట్స్ చాలా ఉపయోగపడతాయి. 4. రివిజన్ పునరావృతం తప్పక చేయాలి. చదివిన విషయాన్ని 2-3 రోజులకు ఒకసారి రిపీట్ చేయాలి. రివిజన్ లేకపోతే మర్చిపోతాం. 5. ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్ పాత ప్రశ్నాపత్రాలు చేయాలి. గత సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమవుతుంది. 6. డౌట్స్ వెంటనే అడగాలి. అర్థం కాకపోయిన విషయాలను టీచర్స్ లేదా ఫ్రెండ్స్ని అడగాలి. 7. టేక్ కేర్ అబౌట్ హెల్త్ ఆరోగ్యం జాగ్రత్త, సరైన నిద్ర, మంచి ఆహారం తీసుకోవాలి. మొబైల్ ఎక్కువ యూజ్ చేయకూడదు. మీకు ఇష్టం ఉంటే నేను 10వ తరగతి పిల్లలకు డైలీ స్టడీ టైం టేబుల్ కూడా తయారు చేసి ఇస్తాను. ఉదయం నుండి రాత్రి వరకు ఏం చదవాలో ప్లాన్తో. మీకు అది చేయమంటారా?